రుణం. అనగనగా జగన్నాథపురం అను గ్రామంలో మల్లేశు అనే వ్యక్తి తన భార్య అయిన జానకి, కొడుకైన రఘుతో కలిసి నివసిస్తున్నాడు. మల్లేశం ఒక్కడి కష్టం మీదే కుటుంబ పోషణ అనేది జరుగుతుంది. దానికోసం మల్లేశం రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తనకు అనారోగ్యంగా ఉన్నా సరే అదేమీ పట్టించుకోకుండా పనికి పోవాలని అనుకుంటాడు. ఏమయ్యా, నీకు ఆరోగ్యం బాలేనప్పుడు కూడా పనికి పోవాలా? ఈ రోజు ఇంటి దగ్గరుండి విశ్రాంతి తీసుకోవచ్చు కదా. మరేం పర్లేదు జానకి, ఇప్పుడు నేను గాని పనికెళ్ళకపోతే మనమంతా పస్తులుండాల్సి వస్తుంది. పైగా మన బిడ్డకు పుస్తకాలేవో కావాలంట. నాకవన్నీ తెలుసయ్యా, కానీ ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా, దాని గురించే చెబుతున్నాను. సర్లే జానకి, నేను ఈ రోజు ఎక్కువగా ఎండలో పని చేయనులే, నువ్వేం కంగారు పడకు అని మల్లేశం తన భార్యకు సర్ది చెప్పి ఇంటి నుండి బయలుదేరతాడు. అదే విధంగా మల్లేశం కొడుకైన రఘు డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నాడు. అయితే రఘుకి చదువు మీద శ్రద్ధ తక్కువగా ఉంటుంది. దానికి తోడు రఘు తన స్నేహితులతో కలిసి ఎక్కువగా ఊర్లో బలాదూరుగా తిరుగుతాడు. అరే రఘు, రేపు మనం జాతరకి పోదామనుకున్నాం కదా, మరి నువ్వు డబ్బులేమైనా సర్దావా? రేపటిలోగా డబ్బులు వచ్చేస్తాయిరా. నేను పుస్తకాలు కొనాలని మా నాన్నతో అబద్ధం చెప్పాను. మా నాన్న చదువు విషయం అంటే ముందు వెనక ఆలోచించకుండా డబ్బులు ఇచ్చేస్తాడు. అలాగైతే రేపు మనం ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం రఘు. ఈ విషయంలో అసలు తగ్గేదేలే. ఈ విధంగా రఘు తన తండ్రిని మోసం చేస్తూ అతని వద్ద డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా అదే గ్రామంలో భూపతి అనే వ్యక్తి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఒకవేళ గ్రామంలో ఎవరికైనా మాట సాయం కావాలన్నా, డబ్బు సాయం కావాలన్నా భూపతి వద్దకు వస్తారు. అయితే భూపతి కూడా తన వద్దకు వచ్చిన వాళ్లకు ఖచ్చితంగా సాయం చేస్తాడు. ఈ క్రమంలో కొంతమంది అతని మంచితనాన్ని ఆసరాగా తీసుకుని డబ్బులు దోచుకుంటారు. అయ్యా, మీరే మాకు ఎలాగైనా సాయం చెయ్యాలి. మా అమ్మకు నిన్న రాత్రి నుండి చలి జ్వరంగా ఉంది. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని డబ్బులు ఇస్తే వెంటనే వైద్యం చేయిస్తానయ్యా. అవునయ్య గారు, పాపం రాత్రి నుండి ఏం తినకుండా వాళ్ళ అమ్మను చూసుకుంటూ ఉండిపోయాడు. అందుకే మీ సాయం కోరి వచ్చాం. మీరు కోరిన విధంగానే డబ్బులు ఇస్తాను, కానీ ఈసారి డబ్బులు అడిగేటప్పుడు ఒక కొత్త కారణం చెప్పండి. ఏంటయ్యా మీరనేది? మాకు అర్థం కాలేదు. లక్ష్మి. ఆ సమయంలో లక్ష్మి అనే మహిళ వారి ముందుకు వస్తుంది. అప్పుడు భూపతి ఎదురుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు అయోమయంగా చూస్తారు. నిజానికి ఈమెకు ఒంట్లో బాలేదని డబ్బులు తీసుకోవడానికి వీరిద్దరూ అక్కడికొచ్చారు. దాంతో మొదటికే మోసం వచ్చిందని వారిద్దరికీ అర్థమవుతుంది. నాకు ఒంట్లో బాలేదని డబ్బులు తీసుకోవడానికి వచ్చారా? అదేదో నేను చచ్చిపోయానని చెప్తే కాస్త ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. అమ్మా, మమ్మల్ని క్షమించు, మేమేదో బుద్ధి గడ్డి తినేలా చేశాం. మీరు ప్రతిసారి అయ్యగారి మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఈ విధంగా డబ్బులు దోచేస్తున్నారా? మిమ్మల్ని చూస్తుంటే అసహ్యంగా ఉంది. ఆ మాటలకు ఇద్దరూ సిగ్గుతో తలదించుకుంటారు. అలానే తమను క్షమించమని వారిద్దరూ భూపతి కాళ్ల మీద పడతారు. అప్పుడు భూపతి వారితో మాట్లాడుతూ, మన జీవితంలో నిజాయితీగా ఉండడం చాలా ముఖ్యం. ఒకవేళ మోసం చేయాలనుకుంటే అది ఎప్పటికైనా మనకు తిప్పి కొడుతుంది. మాకు అర్థమైందయ్యా. మేము ఈ రోజు నుండి కష్టపడి పనిచేస్తూ మా అమ్మను జాగ్రత్తగా చూసుకుంటాం. అలానే మీ దగ్గర తీసుకున్న డబ్బులు కూడా త్వరలో తీర్చేస్తాం. మీలో ఈ మార్పు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. ఈ విధంగా భూపతి తన వద్దకు వచ్చి మోసం చేయాలనుకునే వారిలో మార్పు కలిగించాడు. మరోవైపు మల్లేశం తన ఓపికకు మించి పనులు చేస్తాడు. ఆ సమయంలో తనకు బాగా నీరసంగా అనిపిస్తుంది. అప్పుడు తన తోటి పనివాళ్లు తాగడానికి మంచినీళ్ళిస్తారు. చూడు మల్లేశం, నీకు కొన్ని రోజులు విశ్రాంతి అవసరం. అసలు నీలో కొంచెం కూడా ఓపిక లేదు. నిజం చెప్పాలంటే నాకంత ఇబ్బంది ఏం లేదు. నేను బాగానే ఉన్నాను. పదండి, పని చూసుకుందాం. నువ్వు అసలు ఎవ్వరి మాట వినవు కదా. సర్లే, కాసేపు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత పని మొదలు పెట్టు. నిజం చెప్పాలంటే మల్లేశం ఆరోగ్యం ఈ మధ్య కాలంలో అంతగా బాగుండడం లేదు. కానీ అవేవీ పట్టించుకోకుండా మల్లేశం పని చేస్తూ ఉంటాడు. ఈ విధంగా 3 నెలలు గడుస్తాయి. అప్పుడొక రోజు మల్లేశం ఎప్పటిలా ఉదయాన్నే నిద్ర లేవకపోయేసరికి అతని భార్య వచ్చి ఏమైందని చూస్తుంది. ఆ సమయంలో మల్లేశం ఒళ్లంతా నిప్పుల కుంపటిలా కాలిపోవడంతో కంగారుగా తన కొడుకుని పిలుస్తుంది. ఏమైందమ్మా, ఎందుకలా అరుస్తున్నా? నాన్న రఘు, మీ నాన్నకు ఒళ్లంతా కాలిపోతోందిరా, ఒకసారి వైద్యుణ్ణి తీసుకురారా. అబ్బా, ఇంత చిన్న విషయానికి కంగారు పడిపోతున్నావా? అది కాదురా, కనీసం మీ నాన్న కళ్ళు తెరిచి తన పరిస్థితి చెప్పలేకపోతున్నాడు. అందుకే భయం వేస్తోంది. ముందు నువ్వు వెళ్లి వైద్యుణ్ణి తీసుకురా. సరే, వెళ్తాను. నాకు ఒక 100 రూపాయలు ఇవ్వు. ఒకవేళ దారిలో ఏమైనా పళ్ళు దొరికితే తీసుకొస్తాను. రఘు తన
తల్లి వద్ద నుండి డబ్బులు తీసుకుని వైద్యుని వద్దకు బయలుదేరతాడు. అలా వెళ్తున్న మార్గ మధ్యలో తన స్నేహితులు ఎదురుపడి బయటకు వెళ్దామని అనేసరికి రఘు తన తండ్రి విషయం మర్చిపోయి వారితో పాటు వెళ్లిపోతాడు. మరోవైపు జానకి తన భర్తకు తడిగుడ్డ పెడుతుంది. మీరు కాస్త ఓపిక పట్టండి, మన అబ్బాయి వైద్యుణ్ణి తీసుకొస్తాడు. రఘు ఇంటి నుండి వెళ్లి 3 గంటల సమయం అవుతున్నా తిరిగి రాకపోయేసరికి తానే స్వయంగా వైద్యుని తీసుకురావడానికి బయలుదేరుతుంది. అలా సాయంకాలం వేళకు వైద్యుడు వచ్చి మల్లేశాన్ని పరీక్షించి, మీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగాలేదండి. గత 25 ఏళ్ల నుండి నిర్విరామంగా పనిచేయడం వల్ల ఆయన శరీరంలో ఉండే చాలా అవయవాలు దెబ్బతిన్నాయి. మరిప్పుడు పట్నం తీసుకెళ్తే ఏవైనా మెరుగుపడుతుందంటారా? అదంతా డబ్బుతో కూడిన పనండి. ఎలా కాదనుకున్నా 5 లక్షల వరకు ఖర్చవుతుంది. ఆ మాటలు వినగానే జానకిలో భయం మరింత రెట్టింపవుతుంది. ఆ తర్వాత వైద్యుడు కొన్ని మందులు రాసిచ్చి వెళ్లిపోతాడు. మరోవైపు చీకటి పడే సమయానికి రఘు తన ఇంటికి చేరుకుంటాడు. ఆ సమయంలో రఘు తన తల్లి వద్దకొచ్చి, అమ్మా, డాక్టర్ గారు ఏదో పని మీద పట్నం వెళ్లారంట. కావాలంటే మనమే రేపు వైద్యుని వద్దకు తీసుకెళ్దాం. అలానే నువ్వు ఇచ్చిన డబ్బుతో నాన్న పేరు మీద గుడిలో అర్చన చేయించాను. ఇంకెన్ని అబద్ధాలాడతావురా? నీలాంటి కొడుకు నాకున్నందుకు సిగ్గుతో చావాలనిపిస్తోంది. ఛీ! ఏమైందమ్మా, ఎందుకలా మాట్లాడుతున్నావు? నీకు విషయం తెలీదు కదా, ఇక్కడ మీ నాన్న పరిస్థితి ఏమీ బాలేదు. ఒకవేళ పట్నం తీసుకెళ్తే లక్షల్లో ఖర్చవుతుందంట అని డాక్టర్ చెప్పిన విషయాలన్నీ బాధగా తన కొడుకుతో చెబుతుంది. ఆ మాటలకు రఘు మౌనంగా ఉండిపోతాడు. మన ఇంటి కోసం గొడ్డులా కష్టపడి పని చేశారు. పాపం ఈ రోజున ఈ స్థితిలో ఉన్నారు. అయినా ఇవన్నీ నీకెందుకులే, నీకు మాత్రం భోజనం సిద్ధం చేశాను, వెళ్ళి తిను. జానకి మాటలను బట్టి తాను ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాను అనే విషయం రఘుకి అర్థమవుతుంది. ఈ విధంగా రోజులు గడుస్తుంటే జానకి తన కుటుంబ పోషణ కోసం ఇళ్లల్లో పాచి పనికి వెళ్తుంది. అలా తాను కష్టపడిన దాంట్లో కొంత డబ్బు మల్లేశం మందుల కోసం ఖర్చు పెడుతూ మిగిలిన డబ్బులతో కడుపు నింపుకుంటారు. ఇదంతా రఘుకి చాలా బాధగా అనిపిస్తుంది. ఒకరోజు జానకి ఇంట్లో లేని సమయంలో మల్లేశం విపరీతంగా దగ్గటం మొదలు పెడతాడు. అప్పుడు రఘు కంగారుగా వచ్చి తన తండ్రికి నీళ్లు పట్టిస్తాడు. ఇప్పుడు ఎలా ఉంది నాన్న? నా కారణంగా మీరిద్దరూ చాలా ఇబ్బందులు పడుతున్నట్టున్నారు కదా, నన్ను క్షమించు రఘు. ఆ మాటలేంటి నాన్న? ఇన్ని రోజుల నుండి మీ కష్టాన్ని నేను అర్థం చేసుకోలేదు. దానికి మీరే నన్ను క్షమించాలి. నీ తప్పు తెలుసుకొని క్షమాపణలు అడిగావు కదా, నాకది చాలు. నాన్న, మీకోసం నేనేమి చేయలేకపోయాను అని బాధపడుతున్న తన కొడుకు తలను నిమురుతూ ఒక సాయం చేయమని అడుగుతాడు. గతంలో నేనొకరి దగ్గర 10,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాను రఘు. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఆ అప్పు తీర్చడం కష్టం. కాబట్టి నా బదులుగా నువ్వు అప్పు తీరుస్తావా? ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు నాన్న. గతంలో తీసుకున్న అప్పు కదా, ఈ పాటికి ఆయన ఆ విషయం మర్చిపోయి ఉంటారు. నీ ఆలోచన తప్పు రఘు. మన జీవితంలో ఎవరికి రుణం ఉండకూడదు. మరీ ముఖ్యంగా ఈ డబ్బు విషయంలో అసలు రుణం ఉంచుకోకూడదు. కానీ 10,000 రూపాయలంటే చాలా పెద్ద మొత్తం కదా నాన్న. నాకా విషయం తెలుసు రఘు, కానీ ఎందుకో నిన్ను అడగాలనిపించి అడిగాను. సర్లేండి, ఇంతకీ మీరు ఆ అప్పు ఎవరి దగ్గర తీసుకున్నారు? ఆ సమయంలో మల్లేశం ద్వారా రఘు అన్ని వివరాలు తెలుసుకుంటాడు. అయితే తన రుణం తీరుస్తానని కొడుకు మాట ఇవ్వడంతో మల్లేశం చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత రఘు సరదాగా తన తండ్రితో సమయాన్ని గడుపుతూ ఉండగా జానకి వచ్చి వారిద్దరినీ చూసి ఆనందిస్తుంది. సరిగ్గా 2 రోజుల తర్వాత మల్లేశం హఠాత్తుగా చనిపోతాడు. ఈ చావుతో వారి జీవితాలు చీకటిమయం అవుతాయి. అప్పుడొక రోజు రఘు తన స్నేహితులతో ఉన్న సమయంలో, నేను ఒక విషయం చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. మన అమ్మా నాన్నలు ఎంతో కష్టపడుతూ మన మీద ఎన్నో ఆశలు పెంచుకుంటున్నారు. అయితే ఆ ఆశలను నెరవేర్చడం పక్కన పెడితే వారి కష్టానైనా మనం గుర్తించాలి అని రఘు తన కుటుంబ పరిస్థితి గురించి తన స్నేహితులకి వివరిస్తాడు. నువ్వు చెప్పింది అర్థమైంది రఘు. ఇకపై మనమంతా చదువు మీద శ్రద్ధ పెడదాం. నేను చదువుతో పాటు ఇంకొక విషయం మీద కూడా శ్రద్ధ పెట్టాలరా. ఎలాగైనా మా నాన్న రుణాన్ని నేను తీర్చాలి. ఇప్పుడు నువ్వు ఏ పని చేసి ఆ రుణం తీర్చగలవు చెప్పు? పైగా దానికి వడ్డీ ఎంత ఉంటుందో అవన్నీ నాకు తెలియదురా. కానీ మా నాన్నకు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాను. రఘు తన తండ్రి రుణం తీర్చడం కోసం ఏం పని చెయ్యాలి అని ఆలోచిస్తాడు. అప్పుడొకసారి కాలేజీకి వెళ్తున్న మార్గ మధ్యలో ఒక టిఫిన్ కొట్టు కనపడుతుంది. ఆ సమయంలో రఘు అక్కడికి వెళ్లి రాత్రి వేళలో వచ్చి పని చేయటానికి ఏమైనా కుదురుతుందా అని అడుగుతాడు. దానికా షాప్ వ్యక్తి ఒక్క క్షణం ఆలోచించి, ఈ వయసులో కష్టపడే మనస్తత్వం ఉన్న కుర్రాడు కాబట్టి పనిలో పెట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత రఘు సంతోషంగా అక్కడి నుండి ఇంటికెళ్లి తల్లితో విషయం చెబుతాడు. ఇప్పుడు నీ చదువు ఆపేసి పనికి పోతావా ఏంటి? పైగా ఎప్పుడో మీ నాన్న
తీసుకున్న అప్పు నువ్వు తీరుస్తానంటావేంటి? అది కాదమ్మా, ఈ పని చేస్తే నాన్న ఆత్మకు శాంతి కలుగుతుందనిపిస్తుంది. పైగా నా చదువుకు ఏ ఇబ్బంది ఉండదమ్మా. నేను ఉదయమంతా చదువుకుంటూ రాత్రి వేళలో పనికి వెళ్తాను. సరే రఘు, నువ్వింతగా చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఆ రోజు నుండి పగటిపూట తన చదువు మీద దృష్టి పెడుతూ రాత్రి వేళలో టిఫిన్ కొట్టు దగ్గర పని చేస్తూ ఉంటాడు. మొదట్లో ఆ పనులు చేయటానికి కాస్త ఇబ్బంది పడేవాడు. ఆ తర్వాత మెల్లిగా అన్ని పనులు అలవాటు చేసుకుంటాడు. అదే విధంగా రాత్రి వేళలో పని మొత్తం పూర్తయ్యాక తన తల్లి కోసం టిఫిన్ తీసుకుని వెళ్లేవాడు. అలా తాను కష్టపడిన డబ్బులు ఇంటి అవసరాలకు కొంత తల్లికిచ్చి మిగిలిన డబ్బులు పోగు చేసేవాడు. అయ్యగారు, మీరు ఎందుకని ఇతరులకు సాయం చేస్తారు? అంటే ఈ ప్రస్తుత కాలంలో మీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కదా, అందుకే అడిగాను. నువ్వే అంటున్నావు కదా వీరయ్య, ఈ లోకంలో నాలాంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఎప్పుడైతే ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూ బతుకుతారో ఆ రోజు నేను సంతోషపడతాను. అది ఈ కలియుగంలో జరగడం కష్టమయ్యారు. రఘు ఏడాది పాటు కష్టపడి పనిచేస్తాడు. అదే విధంగా తాను సంపాదించిన కొంత డబ్బుతో ఒక కూరగాయల బండి కొని తల్లికి ఇస్తాడు. దాంతో జానకి చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత ఒక రోజు రఘు తన తల్లితో కలిసి భూపతి ఇంటికి వస్తాడు. నమస్కారం అయ్యా, మీతో కాసేపు మాట్లాడొచ్చా? ఏంటో చెప్పు. మీరు 5 ఏళ్ల క్రితం మా నాన్నకు 10,000 రూపాయలు అప్పుగా ఇచ్చారండి. ఈ రోజు ఆ అప్పు మొత్తాన్ని వడ్డీతో సహా తీర్చేద్దామని వచ్చాను. నువ్వు ఆ మల్లేశం కొడుకువే కదా? మీ నాన్న చాలా మంచివాడు, కానీ ఇన్ని ఏళ్ల తర్వాత అప్పు తీర్చడం ఏంటి? నిజం చెప్పాలంటే నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను. మా నాన్న చనిపోయే ముందు నా దగ్గర మాట తీసుకున్నారయ్యా. పైగా మన జీవితంలో ఎప్పుడు కూడా ఒకరికి రుణం ఉండకూడదని చెప్పారు. ఆ మాటలన్నీ భూపతికి భలే ముచ్చటగా అనిపిస్తాయి. ఆ సమయంలో జానకి డబ్బులను భూపతి చేతికి అందిస్తుంది. నాకు మీ నిజాయితీ బాగా నచ్చింది. నువ్వు జీవితంలో గొప్పవాడివై మీ నాన్న పేరు నిలబెట్టు. అలాగే అయ్యగారు, గతంలో మీరు చేసిన సాయానికి కూడా కృతజ్ఞతలు. తన తండ్రి రుణాన్ని తీర్చిన తరువాత రఘు మనస్సు తేలిక పడుతుంది. ఆ తర్వాత నుండి రఘు బుద్ధిగా చదువుకుంటూ తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటాడు. అలానే జానకి ఊర్లో కూరగాయలు అమ్ముతూ కుటుంబ పోషణ చేస్తుంది. ఈ విధంగా రఘు ఒక మంచి కొడుకుగా నిలిచాడు. For more videos, please subscribe our channel.